హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనకి వర్క్ వచ్చేసి ఫిల్లర్స్ అనేవి ఓవర్లాప్ అయితే చేస్తూ ఉన్నాము. ఫిల్లర్స్ అయితే పైకి అయితే పెంచుతూ ఉన్నాం అనమాట. అండ్ మీకైతే మొన్నటి వీడియోలో అయితే పెట్టాను కదా కింద ఫ్లెంతింగ్ వర్క్ అనేది. అండ్ అదే బిల్డింగ్ అనమాట. మనం ఇప్పుడు పైకి అయితే ఫిల్లర్లు అయితే కడతా అయితే కంప్లీట్ చేసి మనం ఇప్పుడు పైకి అయితే ఫిల్లర్లు అయితే పెంచుతూ ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ మనకు పైకి వచ్చేసి ఒక 12 అడుగులు అయితే ఫిల్లర్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒక 3 అడుగులు అయితే ఫిల్లర్ అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కిందికి ఒక 8 అడుగులు అయితే కిందికి అయితే లోతులో బూడిపోయి ఇప్పుడు పైకి అయితే ఒక 3 అడుగులు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ సెంటర్ కటింగ్ చేసి మనం 20 అడుగులు రాడైతే ఆ విధంగా అయితే కట్టేసి పెట్టేసాం అనమాట. ఇప్పుడు దీనికి ఫిల్లర్లు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వర్కే అనమాట మనకి ఈరోజు. అండ్ టోటల్గా ఈ 20 ఫిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫిల్లర్స్ మనం ఏ టైంకి అయితే కంప్లీట్ చేస్తాం అనేది చూస్తూ ఉండండి. అండ్ లాస్ట్ దాకా ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి. అండ్ అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం స్టార్టర్స్ అనేవి వేసేసారు అనమాట. స్టార్టర్స్ అండ్ ఇప్పుడు మనకి ఎక్కడైనా ఫిల్లర్ అనేది అవుట్ అయినప్పుడు మనకి స్టార్టర్ వేస్తే అర్థం అవుతుంది అనమాట. ఏదైనా ఫిల్లర్ మనకి అవుట్ అయ్యి పక్కకి జరిగినప్పుడు మనం ఆ రాడ్స్ అనేవి బెండ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఫిల్లర్ అయితే గమనించవచ్చు. ఇదైతే లైట్గా అవుట్ అయిందనమాట. ఇప్పుడు ఫిల్లర్ మనం సెంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ టేప్ పెట్టి కలిసి చూపిస్తాను చూడండి. 1 ఇంచున్నర అయితే మనకి లోపలికి అయితే ఒత్తాల్సి అయితే ఉంటుంది అనమాట. లోపలికి బెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గమనించవచ్చు మనకి 9 ఇంచ్ పిల్లర్ అయితే సెంటర్కి అయితే లేదనమాట. ఇటు సైడ్కి అయితే వచ్చేసింది. దీన్ని మనం సెంటర్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఇట్లాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటివి మనకి అందుకే స్టార్టర్ వేస్తే మనకి క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఫిల్లర్ కడితే మనం బెండ్ చేయడానికి అయితే కుదరదు. ఇలాగే కింద ఫస్ట్ స్టార్టర్ వేస్తే మనకి ఏదైనా బెండ్ చేయాల్సినవి ఉంటే బెండ్ చేసి ముందే అనేది కట్టేసేయనమాట. అండ్ పూర్తిగా పిల్లర్ కట్టినప్పుడు మనం బెండ్ చేయడానికి అయితే వీలు కాదు. ఇప్పుడు మనకి తక్కువ రింగులు ఉన్నాయి కాబట్టి మొత్తం రింగులు అనేది తీసేసి బెండ్ చేయాలి అయితే ఉంటుంది అనమాట. అందుకే అలాంటప్పుడు మనకి ఫస్ట్ స్టార్టర్ వేసిన తర్వాత ఫిల్లర్ కడతా ఉంటాము. అండ్ ఇప్పుడు మనకి ఫిల్లర్ సైజ్ వచ్చేసి మనకి ఇట్లా 9కి 14 ఇంచ్ ఫిల్లర్ అనమాట. దీనికి స్టీల్ మీరు గమనించవచ్చు. అండ్ 4 కార్నర్లో 16 అయితే వేసాము. అండ్ మిడిల్లో మనకి యువతల 2 12 అవతల 2 12 అయితే యూజ్ చేసామన్నమాట. టోటల్గా 8 రాడ్ అయితే మనం దీనికైతే ఫిల్లర్కి అయితే వేసాము. టోటల్ మొత్తం ఫిల్లర్కి అన్ని ఫిల్లర్లకు కూడా సేమ్ ఇదే స్టీల్ అయితే వాడాము. అండ్ మనకి స్టీల్ వచ్చేసి JSW అయితే యూజ్ చేసాము. వీళ్ళు కింద ఫుట్టింగ్ నుంచి మొత్తం అదే స్టీల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ మనం ఇక్కడ గమనించవచ్చు అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ రాడ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. 4 రాడ్ల పైకి అయితే ఉన్నాయి, 4 రాడ్లు అయితే కిందికి అయితే ఉన్నాయన్నమాట. ఇలాగైతే ఉండాలి రాడ్లు అన్ని. కొందరు తెలియక అనేది మొత్తం రాడ్లన్నీ ఒకటే లెవెల్లో పెట్టి కట్ చేస్తూ ఉంటారు. అట్లా అయితే కట్ చేయకూడదు. అన్నీ ఒకటే లెవెల్లో ఉంటే మనకి జాయింట్ అనేవి అన్నీ ఒకటేసారి పడి మనకి ఫిల్లర్కి అయితే గ్రిప్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు 4 రాడ్లు పైకి ఉంటే జాయింట్ అనేది మారిపోతుంది. పైకి 4 రాడ్లు, కిందికి 4 రాడ్లు అయితే జాయింట్ అయితే వస్తాయి. ఇలాంటివి కూడా చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఓనర్స్. అండ్ వర్కర్స్ అయితే అందరికి తెలుసు, కొందరికి తెలియక అయితే ఉంటుంది అనమాట. కొందరు వర్క్ అనేది కావాలని కొందరు స్పీడ్ మూమెంట్లు అయితే చేస్తూ వెళ్తూ ఉంటారు. అవి కూడా గమనించాల్సి అయితే ఉంటుంది అనమాట ఓనర్స్. మీరు ఆల్మోస్ట్ ఫిల్లర్స్ అయితే గమనించవచ్చు. ఇవి అనమాట మొత్తం ఫిల్లర్స్. ఒక లైన్కి వచ్చేసి 5 ఫిల్లర్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇక్కడ స్పేసింగ్ మేము ఎంత వేసామంటే 7 ఇంచెస్ అయితే రింగ్ అయితే స్పేసింగ్ అయితే వేసామన్నమాట. ప్రతి రింగ్ స్పేసింగ్. అండ్ కొన్ని ఏరియాస్ మనకి 6 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే వేస్తూ ఉంటారు. మేమైతే 7 ఇంచెస్ అయితే డ్రాయింగ్లో ఉండేదాన్ని బట్టి మేమైతే వేయడం అయితే జరిగింది. డ్రాయింగ్లో మనకి 7 ఇంచెస్కి అయితే ఇచ్చారనమాట స్పేసింగ్. అండ్ అదేవిధంగా మనం అనేది స్టీల్ అయితే కడతా ఉన్నాము. ప్లస్ మనకి కటింగ్ అయితే చేశారనమాట. ఒక లెంత్ని 4 పీసులుగా అయితే కట్ చేసేసారు. అండ్ రాడ్ అయితే మొత్తం స్ట్రైట్ చేసి కట్ చేసి రింగులు అయితే రెడీ అయితే పెట్టేశారనమాట. రింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు పిల్లర్స్ ఒకటి కట్ చేసేయాలి. రాడ్ మొత్తం అనేది రెడీ అయితే చేసాము. ఇప్పుడు ఈ రాడ్కి బెండ్ అయితే చేయాలి. కొందరు అయితే బెండ్ చేయకుండా అలాగే కట్టేస్తారు. బెండ్ ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మనకి ల్యాప్ వచ్చేసి ఒక 2 అడుగులు అయితే ల్యాప్ అయితే ఎక్కిస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ ఎలా బెండ్ చేసేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఈ విధంగా మనకి మార్క్ అయితే 2 అడుగులకి అయితే వేసేసాను అనమాట.
దీనికి బెండ్ అయితే చేస్తూ ఉన్నాను చూడండి. అండ్ ఈ విధంగా బెండ్ చేసి మనము దానికైతే రాడ్కి అయితే ల్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం మొత్తం రాడ్లన్నీ ప్రతి ఫిల్లర్కి ఇలా బెండ్ చేసి మొత్తం అయితే ల్యాప్ అయితే చేస్తూ ఉంటాము. అండ్ గమనించవచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఫిల్లర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక సగం వరకు అయితే కట్టేసామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ ఒక 5 o'clock అయితే అవుతా ఉంది. అండ్ ఈరోజుకి ఇంతవరకు అయితే కట్టేసాము. ఒక 8 ఫిల్లర్స్ అయితే కట్టాము, ఎందుకంటే కరెంట్ లేదనమాట. కరెంట్ లేక ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 12 ఫిల్లర్స్ అయితే కట్టాము. 8 ఫిల్లర్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. అవి రేపు వచ్చి కట్టేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే ల్యాప్ అయితే మీకు ఇప్పుడు బెండ్ అయితే చేశాను కదా, అది ఈ విధంగా అయితే కట్టేస్తూ ఉంటాం అన్నమాట. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో అయితే కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.